హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు చూపించే బొమ్మలు వచ్చేసి 3D మిషన్తో అయితే తయారవుతాయి. ఇవి వచ్చేసి జనరిక్ ప్లేవుడ్ అనమాట. వుడ్ చెరుకు పిప్పితో అవుతుంది, వుడ్ పౌడర్. ఈ విగ్రహం వచ్చేసి వినాయకుడు అనమాట. ఇక్కడ ఆయన వాహనం ఎలుక. ఈయన చేతిలో ఉన్నవి వస్తువులు కానీ ఎంత బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. వెనకాల వచ్చేసి ఇంకొక ఎలుక వాహనం ఉంది. విగ్రహం వచ్చేసి సరస్వతి అమ్మవారు. ఈ విగ్రహం వచ్చేసి సరస్వతి అమ్మవారు. ఈ గిటార్, వీణ ఇవన్నీ వచ్చేసి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈయన వచ్చేసి రాఘవేంద్ర స్వామి గురువు కాబట్టి మేము ఎల్లో కలర్లో తీసాం. మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో తీస్తాం, లేదంటే మీరు కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ త్రిశూలాలు వచ్చేసి మనం కార్లో డెకోర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, లేదా మన ఇంట్లో డెకోర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ అమ్మవారు వచ్చేసి లలిత అమ్మవారు అన్నమాట. ఇంకాల ఈ దిండుకు కానీ అమ్మవారికి కానీ ఒక గ్యాప్ అని ఉంటుంది, అక్కడ మనం దండలాగా వేసుకోవచ్చు. మీకు ఈ శారీ కలర్ కావాలంటే ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా దండల కలర్ చేంజ్ చేయాలంటే ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం చిన్న చిన్న ముగ్గుల్లాగా కూడా వేసుకోవచ్చు. వీరొచ్చేసి లక్ష్మీదేవి ఇంకా విష్ణు అన్నమాట. ఇక్కడ గద కానివ్వండి, చక్రం, ఇక్కడ ఈయన కాళ్ళు, ఇవన్నీ మనకు చాలా క్లారిటీగా కనిపిస్తాయి. మీకు మొత్తం బొమ్మ కలర్ వేరే తీసుకోవచ్చు అంటే అది కూడా తీసుకోవచ్చు. మేము దీనికి పెయింట్ వేసామన్నమాట, లేదా మీకు ఇక్కడ కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఈయన వచ్చేసి మురుగన్ అన్నమాట, వేలాయుధం. చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. చూసుకోండి, మీరు ఇక్కడ దండకి కలర్స్ వేసుకోవచ్చు, లేదా బొమ్మకి మొత్తం బొమ్మకి కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి మనం కార్తీక మాసంలో అయినా మనకు నచ్చిన టైంలో కూడా మనం బయట పెట్టుకోవచ్చు. ఎలాగంటే దీపంలోకి గాలి రాకుండా ఈ హోల్స్ ఉన్నాయి కదా, అంటే ఈ హోల్స్ మనకి దీపం వెలుగు రావాలి కదా, అందుకని ఈ హోల్స్ లాగా వస్తుంది. ఈ దీపం పెడితే మీకు ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాము టార్చ్ లైట్ వేసి. చూడండి, మనకి దీపం వెలుగు పెడితే ఇంకా బాగా వెలుగు వస్తుంది. ఇది టార్చ్ లైట్ వేసాము. పైన ఇప్పుడు సీలింగ్ మీద చూపిస్తాం. చూసారా అసలు ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, ఇదిగోండి, ఇక్కడ నుంచి మొత్తం పైన మొత్తం కనిపిస్తుంది. ఇవి మనకి 2 pairs లాగా ఉంటుంది. మనం ఇక్కడ గడుపుందనుకో, ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి నామాలు చూపిస్తాను. శంఖం, చక్రం, నామం. ఇది మనం 7 శనివారాల అప్పుడు లేదా మన ఇంట్లో డెకరేటర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ కాదు కాబట్టి. ఈయన వచ్చేసి అయోధ్య రాముల వారు అన్నమాట, బాలరాముల వాళ్ళు. ఇది బాణం, వీళ్ళు ఇవన్నీ వచ్చేసి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈయన పాదాలు కూడా చూసారా, అండ్ ఈయన వేసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి చాలా క్లియర్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇది మనకి ఎలిఫెంట్ అన్నమాట. ఈయన దంతాలు, తొండం అండ్ ఈయన చెవులు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. అండ్ ఇక్కడ డిజైన్ కూడా గోల్డెన్ ఎలిఫెంట్, అలానే ఈ గోల్డ్ కూడా మీ ఇంట్లోకి వస్తుంది.
ఇదిగో చూడండి, ఈ అమ్మవారు వచ్చేసి లక్ష్మీదేవి అన్నమాట. ఈ లోటస్ కానివ్వండి, ఇది కింద కూర్చునేది కూడా ఎంత బాగుంది చూడండి. ఈ లోటస్, అమ్మవారి చేతిలో లోటస్లు, ఈ శారీ కలర్స్, ఇవన్నీ కూడా మనం కావాలి అనుకుంటే పెయింట్స్ వేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. లేదా బొమ్మ కలర్ మార్చుకోవాలంటే మీరు అది కూడా మార్చుకోవచ్చు. మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో వేసిస్తాం. డెకరేట్, ఇది మీరు దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మీరు షాప్ ఎంట్రీలో కూడా పెట్టుకోవచ్చు. ఇది స్వస్తిక్ ఎలా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మనం చైన్స్, రింగ్స్ అలా పెట్టుకోవడానికి. ఇక్కడ మనం చైన్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ 4, ఇక్కడ 4, టోటల్ 8 వస్తాయి చూడండి. ఇదిగోని మీకు కావాలంటే చూడండి. మొత్తం బటర్ఫ్లై థీమ్లో వస్తుంది. ఇదిగోండి, ఇలా మీరు మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేదా మీకు నచ్చిన ఇమేజెస్ గిఫ్ట్స్ లాగా కానీ, బర్త్డే గిఫ్ట్స్ లాగా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా కూడా వేసుకోవచ్చు. మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో క్లియర్గా. ఫుల్ కావాలంటే ఫుల్, హాఫ్ కావాలంటే హాఫ్, సింగిల్. ఫుల్ కావాలంటే ఫుల్, హాఫ్ కావాలంటే హాఫ్, లేదా సింగిల్ కావాలంటే సింగిల్ కూడా వేయించుకోవచ్చు. ఫ్యామిలీ కావాలంటే ఫ్యామిలీ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి ఫోన్ స్టాండ్స్. మనకి ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో వస్తాయి. ఫోన్ మనకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. అండ్ మీరు ట్యాబ్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 2, 3, 4 అలా తీసుకొని మీరు ట్యాబ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు చూపిస్తా 4, 5 ఎలా ఉంటుందో. మీకు దాంట్లో ట్యాబ్ కూడా మొత్తం కనిపిస్తుంది. ఇలా పెద్దగా కూడా వస్తుంది. ఇక్కడ మనం ట్యాబ్స్ లేదా మనకి మనం స్టాండ్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ మనం చాక్ పీసెస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. ఇలా పెట్టుకోవచ్చు కూడా. మీకు ఇవే స్టాండ్స్ మీకు వేరే మోడల్లో కావాలంటే వేరే మోడల్లో కూడా చేసిస్తాం. అండ్ మీరు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో చేసిస్తాం. ఇది మనకి ఇలా పెడితే కనిపించదు. ఫ్యామిలీ ఫొటోస్ కానీ మీ సింగిల్ ఫొటోస్ కానీ ఏమైనా పెడితే మనకి ఇలా వస్తుంది కదా, అది ఇప్పుడు మనం ఇలా లైటింగ్లో పెడితే అప్పుడు చాలా క్లియర్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడండి, ఇది వచ్చేసి ఓంకార్లో గురూజీ గారిది అనమాట ఫోటో. ఇది మా గురుగారు అనమాట, అందుకని మేము ఇలా తీసి పెట్టుకున్నాం. ప్లాస్టిక్ అయితే అసలు మీరు దేవుడి గదిలో కానీ లేదా మనం ఇంట్లో గుడిలో అలా అసలు పెట్టద్దు. థ్యాంక్ యూ. ఇవన్నీ మనకి ప్లాస్టిక్ కాబట్టి మనం ప్లాస్టిక్ పెట్టుకోవద్దు. ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ కాదు, ఇవి జెనరిక్ ప్లేవుడ్తో అయితే తయారవుతుంది. వుడ్ పౌడర్తో అండ్ చెరుకు పిప్పితో అయితే తయారవుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఇది మనం పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. మీకు భగవంతుడి ఆశీర్వాదాలు వస్తాయి. మీకు నచ్చిన ఐటెం ఏమైనా చేసిస్తాము. మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఏవైనా చేసిస్తాము. అండ్ మీరు పైన నెంబర్ ఇస్తాము వీడియోలో, దానికి మెసేజ్ కానీ కాల్ అన్నా చేస్తే మేము అది ఎంత రేట్ పడుతుంది అవన్నీ చెప్తాము. థ్యాంక్ యూ.